சிவனாரை என்றைக்கும் சுமக்கும் நந்தி, சேவித்த பக்தர்களை காக்கும் நந்தி. சிவனாரை என்றைக்கும் சுமக்கும் நந்தி, சேவித்த பக்தர்களை காக்கும் நந்தி. கவலைகளை எந்நாளும் போக்கும் நந்தி, கையிலையிலே நடம் புரியும் கனிந்த நந்தி. கவலைகளை எந்நாளும் போக்கும் நந்தி, கையிலையிலே நடம் புரியும் கனிந்த நந்தி. ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய. ఇలా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపలికి నాట్ అలౌడ్ అన్నారు కానీ ప్రాజెక్ట్ చేశారు, కానీ తీసాను కూడా ఏం పర్లేదు, ఏం అనలేదు. ఇలా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాము. చాలా బాగుందండి, బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు ఏదో మంచి రోజు అట అందుకని నందీశ్వరుని డెకరేట్ చేశారు, అలంకరించారు. ఇలా లోపలికి వెళ్తుంటేనే చాలా పెద్దగా కనిపించింది నంది. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హాయ్, ఈరోజు నేను బెంగళూరులో ఉన్న దొడ్డ బసవన్న టెంపుల్ చూపిస్తున్నానండి. ఇది చాలా పురాతనమైనది, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. లోపల నందీశ్వరుడు ఉంటాడు. ఇలా పైకి వెళ్ళాము. దొడ్డ గణపతి, దొడ్డ బసవన్న పక్క పక్కనే ఉంటాయి అన్నమాట టెంపుల్స్. ఇలా లోపలికి వెళ్తుంటే ఇది ముఖ ద్వారం అన్నమాట. ఇది పైన శిఖరం, ఈ పక్కన అంతా కుడివైపు షాప్స్ ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తుంటేనే లైట్స్ స్క్రీన్తో వచ్చి కనిపించాయి. నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడు కనిపించారని అది లైట్ స్క్రీన్స్ అవుతున్నాయి కదా, ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అదంతా కూడా పెద్ద నందీశ్వరుడు విగ్రహం పెద్దది, రాతితో చెక్కారట అది ఎప్పుడో. నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఎక్కువ జనాలు కూడా లేరు, చాలా ఈజీగా మాకు దర్శనం అవుతుంది. చాలా చాలా బాగుందండి దర్శనం చేసుకుంటే. చాలా పెద్దగా ఉన్నారు. నాకు తెలిసి మన ఎక్కడ కూడా ఇంత పెద్దది లేదనుకుంటా. ఇలా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపలికి నాట్ అలౌడ్ అన్నారు కానీ ప్రాజెక్ట్ చేశారు, కానీ తీసాను కూడా ఏం పర్లేదు, ఏం అనలేదు. ఇలా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాము. చాలా బాగుందండి, బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు ఏదో